ఓం శ్రీమాత్రే నమః. ఈ 2026 ఆగస్టు నెలలో ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, నాగపంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పండుగ, కృష్ణాష్టమి, సంకటహర చతుర్థి ఇలా ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత, శుభముహూర్తాలకు తేదీలు, అలాగే శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, శ్రావణ మాసం నియమాల, శ్రావణ శుక్రవారం, అలాగే వరలక్ష్మి వ్రత విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది. ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 వరకు శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి ముహూర్తాలు ఉండవు. కానీ ఆగస్టు 13వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంటుంది. శ్రావణ మాసం నెల రోజులు శుభముహూర్తాలకు అద్భుతమైన గడియలు ఉంటాయి. కాబట్టి గృహప్రవేశాలు చేయాలన్నా, అద్దె ఇల్లు మారాలన్నా, నామకరణ వేడుకలు లేదా వివాహాలకు మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. అయితే ఈ నెల ఆగస్టు 16, 20, 21, 26, 27, 28, 30 తేదీల్లో గృహప్రవేశాలు, ముహూర్తాలు, శ్రీమంతాలు, నిశ్చితార్థపు వేడుకలు, వివాహాలకు మంచి శుభముహూర్తం ఉంది. కాబట్టి ఈ తేదీల్లో ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఇక ఈ నెలలో వచ్చే పండుగలు, వాటి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల ఆగస్టు 2వ తేదీ సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ప్రతి నెలకు ఒకసారి ఈ సంకటహర చతుర్థి వస్తుంది. సప్త శనివారాల వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకటహర చతుర్థి కూడా అంతే శక్తి ఉంటుంది. ఏదైనా మనసులో కోరుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక ఆగస్టు 9వ తేదీన ఆదివారం నాడు కామిక ఏకాదశి వచ్చింది. కామిక ఏకాదశి అంటే కోరిన కోరికలు నెరవేర్చే ఏకాదశి. ఈ కామిక ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే కాశీలో గంగా స్నానం చేసినంత పుణ్యం ఫలం లభిస్తుందట. ఇక ఆగస్టు 12 చుక్కల అమావాస్య వచ్చింది. అయితే ఈ చుక్కల అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ అమావాస్య రోజున సుమంగళి స్త్రీలు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి అమ్మవారి ముందు 100 చుక్కలతో ముగ్గులు వేసి పూజ చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందట. ఇక ఆగస్టు 17వ తేదీన సోమవారం నాడు నాగపంచమి వచ్చింది. అయితే శివునికి ప్రీతికరమైన శ్రావణ సోమవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం. కాబట్టి ఆ రోజున శివునికి నాగదేవతలను, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఈ నాగపంచమి రోజున మీ దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి చలిబిడ్డ నైవేద్యంగా పెట్టి ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది. అలాగే ఆగస్టు 28 శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమి వచ్చింది. ఈ రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగ రోజున ఉదయం 10 లోపు భద్రకాలం లేకుండా మీ సోదరులకు రాఖీ కట్టుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి వచ్చింది. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే చాలా మంచిది. ఇక ఆగస్టు 13వ గురువారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇండ్లంతా శుభ్రం చేసుకొని, అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపులు ఒక చిన్న దక్షిణావృత శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖం ఉన్న చోటు దరిద్రం ఉండదు. విశేషంగా శ్రావణ మాసంలో శంఖం తెచ్చుకుంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పూసల మాల ఒకటి. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పూసల మాల వేసి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహంతో భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఇక శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ శుక్రవారం వచ్చాయి. మొదటి శుక్రవారం ఆగస్టు 14, రెండవ శుక్రవారం ఆగస్టు 21, మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28, మరి చివరి శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 4 తేదీల్లో శ్రావణ శుక్రవారం వచ్చాయి. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అంటే రెండవ శుక్రవారం నాడు ఆగస్టు 21వ తేదీన శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ శ్రావణ శుక్రవారాల్లో తామర పూలతో లేదా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక శ్రావణ మాసంలో తప్పకుండా తులసి కోటను పూజించాలి. తులసి కోటలో లక్ష్మీనారాయణలు నివసిస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తులసిని పూజించేవారు తులసి కోటలో దీపం వెలిగించి విష్ణు సహస్రనామం చదివితే లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషించి కోరిన కోరికలను, కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట. 5 విష్ణు సహస్రనామం చదవలేని వారు కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించినా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇక ఈ శ్రావణ శుక్రవారంలో, ఈ శ్రావణ మాసంలో చేసే దీపారాధన కూడా చాలా విశేషంగా చేయాలి.
లక్ష్మీదేవి కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే దీపం నూనెలో చిటికెడు పచ్చకర్పూరం పొడి వేస్తే మీ ఇంటి ధనాకర్షణ బాగా పెరుగుతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన స్త్రీలకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించండి. లక్ష్మీ ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం లేదా ప్రతి గురువారం గోమాతకు ఆహారంగా నానబెట్టిన శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక పితృదోషాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. శ్రావణ మంగళవారంలో గౌరీదేవిని పూజిస్తే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఖచ్చితంగా మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ నెలలో శివాలయాలను సందర్శించి జలాభిషేకం చేయడం, బిల్వ దళాలు సమర్పించడం ద్వారా జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నమస్కారం చేసుకుంటే మీ ఇంటి కుటుంబాన్ని ఎల్లవేళలా దేవతలు రక్షిస్తూ మీ ఇంటిపై సిరి సంపదలను కురిపిస్తారు. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మాంసాహారం తినకూడదు. అమ్మవారి సంచరించే శ్రావణ మాసంలో మాంసాహారం తింటే మీ ఇంటి సంపద నశిస్తుందని, ఇంటికి దరిద్రం చుట్టుకుంటుందని నమ్మకం. అలాగే శ్రావణ శుక్రవారాల్లో ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని అస్సలు తినకూడదు. ఈ శ్రావణ మాసంలో వెండి వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిది. కనీసం ఒక వెండి ప్రమిదను, వెండి నాణెం లేదా వెండి పట్టీలు, చిన్న వెండి ప్రమిద, వెండి నాణెం లేదా వెండి పట్టీలు కొనుగోలు చేస్తే జాతకంలో శుక్రుని బలం పెరిగి సౌభాగ్యం, విలాసవంతమైన జీవితం లభిస్తాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో తామర నార ఒత్తులతో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదర్శనలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలు కొన్ని అక్షింతలు వేసి సూర్యునికి సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ను కూడా పెరుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల బాధలో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసం నెల రోజులు కనకదార స్తోత్రం ఎక్కువగా జపించండి. మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా స్వస్తిక్ గుర్తు మీ ఇంటిని రక్షిస్తుంది. ఇలాంటి నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీ మాత్రే నమః.